జనగామల కోస్టా యాప్ బాధితులు పెరుగుతున్నారు. యాప్ ద్వారా లక్షల్లో పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితులు పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. ఇప్పటికే 30 మంది దాకా బాధితులు ఫిర్యాదు చేశారు. యాప్ ద్వారా మోసపోయిన వారిలో రెవెన్యూ అధికారులు, గవర్నమెంట్ డాక్టర్స్, ప్రభుత్వ టీచర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. చాలా మంది పరువు పోతుందని ఈ మోసంలో ఇరుక్కున్నట్లు తెలిపేందుకు వెనుకడుగు వేస్తున్నారు. వీరంతా ఉన్నతాధికారులకు గోప్యంగా ఫోన్లు చేసి ఫిర్యాదు చేస్తున్నారని సమాచారం. ఇక ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 1500కు పైగా బాధితులు యాప్ ద్వారా కోట్లల్లో చెల్లించినట్టుగా తెలుస్తోంది. తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. బాధితులు పిఎస్లో ఫిర్యాదు చేశారని, దానిపై విచారణ చేస్తున్నామని చెప్పారు జనగామ ఎస్పీ పండరి చేతన్ నితిన్. ఇలాంటి యాప్లను నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. అనుమతులతో కూడిన యాప్స్ ని ప్రజలు ఎలా గుర్తించాలో వెల్లడించారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నిపుణులు. States that the app asks for money for some investment aspects, and since 14th of January the app is not responding, thereby the investments of the investors has been lost. So the petition has been submitted, so we will register the FIR and undertake the investigation. Soon, as per the investigation, we will apprehend the accused people and the management behind this app. So on these lines, I would request the general public of Jangaon and other police station area that please do not invest in such unsolicited apps. These apps like Costa online app, they are not validated as per the regulatory guidelines of the Reserve Bank of India and other regulatory bodies. So I would urge the citizens to please stay away from such unsolicited investments. Do not invest your money in such risky apps or any other online forums. And in this particular case, we will definitely investigate the case and try to apprehend the accused. And soon we will try to give the complainants their amount refunded. ఇట్లాంటి చిన్న చిన్న హ్యామ్లెట్స్లో, తండాల్లో చాలా లక్షలలో పెట్టుబడి పెట్టి 5 వస్తే 10, 10 వస్తే 50, 50 వస్తే 100 కాదు, ఇప్పుడు వేలల్లో, 10,000లో, 20,000లో, లక్షల్లో పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు. వాళ్ళ ధైర్యం ఇదే, వీళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేయరు, వాళ్ళకి నేరాల మీద, ఇట్లాంటి సైబర్ చట్టాల మీద అవగాహన ఉండదని. మనకి నేషనల్ సైబర్ సెక్యూరిటీ పోర్టల్ ఒకటి ఉంది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ పోర్టల్లో మనం కంప్లైంట్ చేయొచ్చు. అలాగే సాచెట్ అనే ఆర్బీఐకి సంబంధించింది పోర్టల్ ఉంది. సాచెట్ ఆర్బీఐకి సంబంధించిన పోర్టల్లో మనం కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇట్లాంటి వాటి మీద మనము వాళ్ళకి మీకు డబ్బులు ట్రాన్సాక్షన్ మనం జరిగిన విషయాల ఫోటోస్ కానీ ఏదైనా స్క్రీన్ షాట్స్ పెడితే వాళ్ళు వెంటనే వాటి మీద వాళ్ళు స్పందించి సరైన డిపార్ట్మెంట్కి, ఇప్పుడు నేషనల్ సైబర్ సెక్యూరిటీ దాంట్లో మనము కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ వాటికి